హాయ్ ఫ్రెండ్స్, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కూల్ నేవల్ షిప్ రిపేర్ యార్డ్ నేవల్ బేస్ కొచ్చి నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు 1961 యాక్ట్ ప్రకారం 230 వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి ఐటీఐలో ఎన్సీవీటీ సర్టిఫికేట్ అంటే నేషనల్ కౌన్సిల్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. అప్రెంటిస్షిప్ అనేది 1 year ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, కొచ్చి చాలా దూరము, ఏం అప్లై చేస్తామని అయితే దయచేసి అనుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ 21-27 ఆగస్టు 2021లో వచ్చిన ఎంప్లాయ్మెంట్ న్యూస్లోనే, అంటే ఇది ఏ నోటిఫికేషన్లో, ఇది ఏ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిందో అదే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పోర్ట్ బ్లేయర్ నుంచి ఐటీఐ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. కాకపోతే అందులో కేవలం డాక్యార్డ్ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, ఎనీ యూనిట్ అనమాట. అంటే మనకి నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నం, ముంబై, కార్వర్, అలాగే ఇంకా కొన్ని దగ్గర ఎక్కడెక్కడైతే ఉన్నాయో, మీరు ఎక్కడ డాక్యార్డ్ బేస్లో అప్రెంటిస్షిప్ చేసినా సరే ఖచ్చితంగా ఓన్లీ ఆ నోటిఫికేషన్కి డాక్యార్డ్లో అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళే ఎలిజిబుల్ అని చెప్పేసి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, అది ఓన్లీ డాక్యార్డ్ వర్క్ అనమాట. అలాగే డాక్యార్డ్స్లో అప్పుడప్పుడు ఓపెన్ రిక్రూట్మెంట్స్ కూడా వస్తుంటాయి. అది ఎక్కడ అప్రెంటిస్షిప్ చేసినా అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు అటువంటి అవకాశాలు పొందాలంటే ఖచ్చితంగా కొంచెం దూరంగా ఉన్నా సరే డాక్యార్డ్స్లో, అంటే నేవల్ షిప్ రిపేర్ యార్డ్ NSRWలో మీరు ఇక్కడ అప్లై చేయండి. ఖచ్చితంగా అప్రెంటిస్షిప్ కనుక మీకు వచ్చినట్లయితే ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఇక్కడే కాకుండా మీరు అప్రెంటిస్షిప్ కనుక కంప్లీట్ చేస్తే బయట ఎక్కడ నోటిఫికేషన్ వచ్చినా సరే మీరు సింపుల్గా మీరు క్వాలిఫికేషన్ పెంచుకున్నట్టు ఉంటుంది. అలాగే ఉద్యోగం సంపాదించే అవకాశాలు కూడా పెంచుకున్నట్టు ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ఎంత దూరమైనా అప్లై చేయండి. ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే ఛానల్. ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా, ఎటువంటి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయినా మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, టోటల్గా 230 వేకెన్సీలో మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 20, ఎలక్ట్రీషియన్ 18, ఎలక్ట్రానిక్స్ మెకానికల్ 5, ఫిట్టర్ 13, అలాగే మెషినిస్ట్ 6, మెకానిక్ మోటార్ వెహికల్ 5, మెకానిక్ రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషన్ 5, టర్నర్ 6, వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్ 8, ఇన్స్ట్రుమెంట్ మెకానికల్ 3, ఫౌండరీ మ్యాన్ 1, షీట్ మెటల్ వర్కర్ 11, ఎలక్ట్రికల్ వెయిండర్ 5, అలాగే కేబుల్ జాయింటర్ 2, సెక్రటరీ అసిస్టెంట్ 2, ఎలక్ట్రోప్లేటర్ 6, ప్లంబర్ 6, ఫర్నిచర్ అండ్ క్యాబినెట్ మేకర్ 7, అలాగే మనకు మెకానికల్ డీజిల్ 17, మెకానిక్ మెరైన్ డీజిల్ 1, అలాగే మెరైన్ ఇంజిన్ ఫిట్టర్ 5, బుక్ బైండర్ 4, జనరల్ టైలర్ 5, అలాగే షిప్రైట్ స్టీల్ ఇది 4, పైప్ ఫిట్టర్ అనేది 4. సో ఫ్రెండ్స్, పైప్ ఫిట్టర్ అనేది ప్లంబర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రిగ్గర్ 3, సెపరేట్ వుడ్ అనేది 14 అనమాట. సో ఫ్రెండ్స్, రిగ్గర్ సెపరేట్ వుడ్కి కార్పెంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి రిగ్గర్కి కూడా కార్పెంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక మెకానిక్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ 3, ఆపరేటర్ మెటీరియల్ హ్యాండ్లింగ్ అండ్ రా మెటీరియల్ హ్యాండ్లింగ్ 3, అలాగే టూల్ అండ్ డయం మేకర్ 1 అనమాట. CNC ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్ 1, డ్రైవింగ్ కమ్ మెకానిక్, లైట్ మోటార్ వెహికల్ 2, అలాగే పెయింటర్ జనరల్ 9, టిగ్గు మిగ్గు వెల్డర్ 4, పంపు ఆపరేటర్ కమ్ మెకానిక్ 3, ఎన్గ్రేవర్ 1, అలాగే పెయింటర్ మెరైన్ 2, మెకానిక్ రేడియో అండ్ రేడియో ఎయిర్ క్రాఫ్ట్ 5, అలాగే మెకానిక్ ఇన్స్ట్రుమెంట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది 5, ఎలక్ట్రికల్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది 5 అనమాట. టోటల్గా 230 వేకెన్సీ నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి మీరు 10th క్లాస్లో 50% మార్కులు పొంది ఉండాలి. అలాగే ఐటీఐలో ఖచ్చితంగా 65 మార్కులు పొంది ఉండాలన్నమాట. అంటే 65% మార్కులు పొంది ఉండాలి. సో ఫ్రెండ్స్, మీకు 10th క్లాస్లో 50% తక్కువ ఉన్న వాళ్ళు, లేదా ఐటీఐలో 65% కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు అప్రెంటిస్షిప్ పోర్టల్లో రిజిస్టర్ అయిన తర్వాత అప్లై ఫర్ అప్రెంటిస్షిప్ అని చెప్పి పైన ఒక కాలం ఉంటుంది. ఆ కాలం సెలెక్ట్ చేసి మీ దగ్గరలో ఉన్న అన్ని కంపెనీస్ చూడండి. ఏ ప్రైవేట్ కంపెనీకి అప్లై చేసినా, మీరు ఎక్కడ అప్రెంటిస్షిప్ చేసినా పర్లేదు, మీకు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుంది. నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది వచ్చేసిన తర్వాత మీరు ఎక్కడ పని జాబ్స్కైనా ఎలిజిబుల్ అవుతారనమాట. అంటే అప్పుడు మీకు దాదాపు ఒకసారి అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ పొందిన తర్వాత 10th క్లాస్ ఖచ్చితంగా 50% ఉండాలని ట్రేడ్స్మెన్ వేకెన్సీస్కి చాలా నోటిఫికేషన్స్లో అడగరు అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, 10th క్లాస్ 50% కన్నా తక్కువ ఉన్నా, ఈ నోటిఫికేషన్ ప్రకారం ఐటీఐ 65% కన్నా తక్కువ ఉన్నా, మీరు ఏదైనా ప్రైవేట్ కంపెనీలో అప్రెంటిస్షిప్ అనేది చేయండి. వచ్చే నోటిఫికేషన్స్కి అన్నిటికి కూడా మీరు ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, అప్రెంటిస్షిప్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే, మీకు ఏదైనా ఒక నోటిఫికేషన్, అంటే సపోజ్ ఒక ఎలక్ట్రీషియన్ మీద 50 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, అది అప్రెంటిస్షిప్ చేయకుండా అయితే ఒక 5,000 మంది అప్లై చేస్తే ఐటీఐ ప్లస్ అప్రెంటిస్షిప్ ఉండాలి ఆ ఎలక్ట్రీషియన్ యొక్క 50 పోస్టులకి అన్నారనుకోండి,
మేబీ 3,000 మంది అప్లై చేయొచ్చు. అంటే 2,000 మంది కాంపిటీషన్ మీకు తగ్గుతుంది అనమాట. అలా అప్రెంటిస్షిప్ చేయడం వల్ల మీరు కాంపిటీషన్ కూడా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే అప్రెంటిస్షిప్ చేసే వాళ్ళు కొంచెం తక్కువ మంది ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్రెంటిస్షిప్ అయితే చేయండి. ఇక ఏజ్ వచ్చేసరికి మీ ఏజ్ 21 సంవత్సరం కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. మీ యొక్క ఏజ్ 21 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఏజ్ 1 జాన్ 2021కి మీరు క్యాల్కులేట్ చేసుకోవాలన్నమాట. 1 జాన్ 2021కి 21 సంవత్సరం కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే సో ఫ్రెండ్స్, మీకు 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి లెక్కేసుకోండి. 21 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ వయసు 1 జాన్ 2021కి 21 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే SC ST 5 years, OBC 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. ఇక మినిమం మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే హైట్ అనేది 150 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇక మీ యొక్క వెయిట్ అనేది 45 kg కన్నా తక్కువ ఉండేలా చూసుకోండి. ఇంకా రెండు తప్ప ఇంకా పెద్దగా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేవి ఏవి ఉండవు అనమాట. కేవలం మీ హైట్ చూసుకోండి. వెయిట్ అనేది 45 kgs, హైట్ అనేది 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఇక మీకు ప్రొవిజనల్ ట్రైనింగ్ అనేది 1961 యాక్ట్ ప్రకారం మనకి అక్కడే ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాకపోతే మీరు ఇది ప్రీవియస్ ట్రైనింగ్ అనమాట. ప్రీవియస్ ట్రైనింగ్ ఏంటంటే మీరు ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ ఎక్కడ అప్రెంటిస్షిప్ చేస్తూ ఉండకూడదు, కంప్లీట్ అయిపోయి ఉండకూడదు. ఒకవేళ అలాగైనా అయినట్లయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయకూడదు అనమాట. ఇక స్టైఫండ్ అనేది కంపెనీ రూల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే మీ యొక్క మార్కుల్ని బేస్ చేసుకొని వీళ్ళు ఒక ప్రైమరీ లిస్ట్ అనేది, మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్, ఓరల్ ఎగ్జామ్ పిలుస్తారు. అది కాల్ లెటర్స్ ద్వారా పిలవడం జరుగుతుంది. అలా కాల్ లెటర్స్ ద్వారా పిలిచిన తర్వాత మీరు క్వాలిఫై అయినట్లయితే మీకు మెడికల్ ఎగ్జామినేషన్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మిమ్మల్ని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీకు ట్రైనింగ్ అనేది 27 జాన్ 2022 నుంచి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక మీరు ఇక్కడి నుంచి కొచ్చి వెళ్ళడానికి కానీ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కానీ అంటే ఎటువంటి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఇవ్వరనమాట. అంటే సాధారణంగా SC ST వాళ్ళకి వచ్చేసి ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది మనం జర్నీ చేసే ప్లేస్ బట్టి మనకి దాదాపుగా స్లిప్పర్ క్లాస్ అనేది SC ST వాళ్ళకి టికెట్ ఫేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అటువంటి టికెట్ ఫేర్స్ కూడా ఏమి ఇవ్వడం జరగదని చెప్పేసి నీట్గా చెప్తున్నారు. ఇక బోర్డింగ్ అండ్ లోడింగ్ చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూకి కానీ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో ఆ క్యాండిడేట్ యొక్క ఓన్ అరేంజ్మెంట్స్ మాత్రమే చేసుకోవాలి. ఇక NSRYకి ఎటువంటి సంబంధం లేదనమాట. ఇక అప్లికేషన్ చూసుకున్నట్లయితే సో ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫార్మాట్ అనేది కింద ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అప్లికేషన్ ఫార్మాట్ ఉంది. ఈ అప్లికేషన్ ఫార్మాట్ పెద్ద కష్టంగా ఏం లేదు, చాలా సింపుల్గా ఉంది. ఈ అప్లికేషన్ ఫార్మాట్ అంతా మీరు ఫిల్ చేసి మీరు జనరల్ పోస్ట్ మాత్రమే చేయాలి. అది గుర్తుంచుకోండి, కేవలం జనరల్ పోస్ట్ మాత్రమే చేయాలి. ఇక ఏ అడ్రస్ కంటే ది అడ్మిరల్ సూపరింటెండెంట్ ఫర్ ఆఫీస్ ఇన్ఛార్జ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కూల్, నేవల్ షిప్ రిపేర్ యార్డ్, నేవల్ బేస్ కొచ్చి 682004కి మనకి అక్టోబర్ 1వ తారీఖు 2021 కల్లా మన అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్ళిపోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ఈ అడ్రస్కి అప్లికేషన్ అనేది పంపించండి. ఇక అప్లికేషన్తో పాటు ఏంటంటే మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ 3 పంపించాలి అప్లికేషన్ వేసి. అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే మార్క్ షీట్స్ అండ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. అంటే మనకి 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది సరిపోతుంది. మనకి మెట్రికులేషన్ మార్క్ షీట్ అనేది డేట్ ఆఫ్ బర్త్ కింద కూడా వీళ్ళు కన్సిడర్ చేసి తీసుకుంటామని చెప్తున్నారు. ఇక ITI NCVT మార్క్ షీట్ అనమాట. సో ఫ్రెండ్స్, అలాగే లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్. కమ్యూనిటీ అంటే SC ST OBC వాళ్ళు ఉన్నట్లయితే కమ్యూనిటీ సర్టిఫికేట్ పెడతారనమాట. ఇన్ కేస్ SC ST OBC వాళ్ళు కనుక లేకపోతే మీరు డైరెక్ట్గా జనరల్లోకి వెళ్ళిపోతారు. మీరు ఎటువంటి సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇక సర్టిఫికేట్ ఆఫ్ ఫిజికల్ ఆఫ్ డిజేబిలిటీ అంటే ఎవరైనా అంగవైకల్యం పొందినట్లయితే, అంటే అలా ఉన్నట్లయితే మీరు దానికి సంబంధించిన సర్టిఫికేట్ పెడతారు. లేదంటే మీరు ఆ సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇక మీ యొక్క నాన్నగారు కానీ అమ్మగారు కానీ అంటే ఎవరైనా సరే మీ యొక్క అంటే సర్టిఫికేట్ ఇఫ్ సన్ డాటర్ ఆఫ్ ఆర్మీడ్ ఫోర్సెస్ పర్సనల్ ఎక్స్ సర్వీస్ మెన్స్ యాజ్ అప్లికేబుల్ అంటే ఎవరైనా మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఆర్మీడ్ ఫోర్సెస్లో అంటే ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీడ్ ఫోర్సెస్లో ఎవరైనా వర్క్ చేసినట్లయితే ఒకవేళ ఇన్ కేస్ ఎక్స్ సర్వీస్ మెన్ అయినా సరే వాళ్ళు యాజ్ అప్లికేబుల్ అంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీరు అటాచ్ చేయాలి. అలాగే సర్టిఫికేట్ ఇఫ్ సన్ డాటర్ డిఫెన్స్ సివిలియన్ అలాగే డాక్యార్డ్ ఎంప్లాయీస్ అంటే ఇన్ కేస్ మీరు మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఎక్కడైనా సరే డాక్యార్డ్ మొత్తానికి
అలాగే అన్ని డాక్యుమెంట్స్లోని కలిపి డిఫెన్స్ సివిలియన్స్ కింద కానీ ఎవరైనా వర్క్ చేసినట్లయితే మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఖచ్చితంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా అటాచ్ చేయమని చెప్తున్నారు. ఇక క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది ఏదైనా గెజిటెడ్ ఆఫీసర్స్ సైన్ చేయించుకోమని చెప్తున్నారు. ఇక అటెస్టెడ్ కాపీ ఆఫ్ పాన్ అండ్ ఆధార్ కార్డ్ అనమాట కంపల్సరీగా పెట్టాలి, ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ. ఇక కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, కోవిడ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. సో ఫ్రెండ్స్ చూడండి, మనకి కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది దాదాపు ఇప్పుడు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అలా వేస్తున్నారు అనమాట. ఇన్ కేసు కనుక మీ ఏజ్ కనుక తక్కువగా ఉన్నట్లయితే దానికి సంబంధించింది మరి ఏవి అంటే కోవాక్సిన్ మనకు వేయరు కాబట్టి మీరు దానికి సంబంధించింది ప్రజెంట్ అయితే అటాచ్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రస్తుతానికి కోవిడ్ వేస్తున్నారు కాబట్టి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఖచ్చితంగా వేయించుకోండి. ఒకవేళ 18 సంవత్సరాలు కానీ మీ వయసు తక్కువగా ఉన్నట్లయితే కోవాక్సిన్స్ అనేవి మనకు వేయట్లేదు కాబట్టి మీరు ఆ విధంగా అప్లై చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా ఎంప్లాయ్మెంట్ వచ్చేసరికి మనకు 1961 యాక్ట్ ప్రకారం ఎటువంటి ఆప్షన్ లేదు. అంటే నేవల్ షిప్ పీరియడ్లో కొచ్చిలో మాత్రం మీకు అప్రెంటిస్షిప్ తర్వాతే జాబ్ అవ్వడానికి మాత్రం ఎటువంటి రైట్స్ కూడా లేదు అని చెప్పేసి సింపుల్గా చెప్తున్నారు. ఇంక ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అనేవి ఖచ్చితంగా వీళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలంటే మనకి ట్రేడ్ అంటే ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ రాయండి. అలాగే నేమ్ ఆఫ్ ది అప్లైంట్ మీరు ఇక్కడ 10th క్లాస్ ఆధారంగా చేసుకొని నేమ్ ఆఫ్ ది అప్లైంట్ దగ్గర రాయండి. అలాగే మీరు మెయిలా ఫీమేల్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారు, ఫాదర్ నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఆధారంగా ఇక్కడ ఫిల్ చేస్తారనమాట. ఇక 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఫాదర్ నేమ్ ఎలాగుందో అలా రాస్తారు. ఇన్ కేస్ ఫాదర్ కనుక ఎక్స్పైర్ అయినట్లయితే ఫాదర్ నేమ్ రాసిన తర్వాత పక్కన బ్రాకెట్లో లేట్ అని రాసుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎన్సీవీటీ ట్రేడ్ థియరీ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. అలాగే ప్రాక్టికల్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తారనమాట. అంటే ట్రేడ్ థియరీ ప్రాక్టికల్ మనకి ఎస్ఎస్సి అంటే ఏ విధంగా ఎంటర్ చేయాలంటే మీరు ఏ ఇయర్లో సర్టిఫికేట్ పాస్ అయ్యారు అవి ఇక్కడ వేస్తారు, మ్యాక్సిమం మార్క్స్ ఇక్కడ వేస్తారు, అలాగే మార్క్స్ అప్డేట్ ఇక్కడ వేస్తారు, పర్సంటేజ్ వేస్తారనమాట. సో ఫ్రెండ్స్, ట్రేడ్ థియరీకి ఎన్ని మార్క్స్కి పెట్టారు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని మార్క్స్ పెట్టారు, ఎన్ని మార్క్స్కి వచ్చాయి, పర్సంటేజ్ అంతా ట్రేడ్ థియరీలో ప్రత్యేకంగా కాలిక్యులేట్ చేసేయండి. అలాగే ప్రాక్టికల్లో కూడా ఎన్ని మార్క్స్ పెట్టారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇక్కడ ప్రాక్టికల్ పర్సంటేజ్ ఎంత వచ్చింది ఇక్కడ రాయండి. ఇక మీరు ఇక్కడ ఫోటో అంటించిన తర్వాత ఖచ్చితంగా గెజిటెడ్ ఆఫీసర్ చేత మీరు సైన్ చేయించాలి, లేదంటే మీ ఐటీఐ ప్రిన్సిపల్ చేత సైన్ చేయించినా సరిపోతుంది అనమాట. ఇక నేమ్ ఆఫ్ ది ఐటీఐ విత్ అడ్రస్ అనమాట. అంటే మీరు ఏ ఐటీఐలో చదివారు దానికి సంబంధించిన అడ్రస్ అనేది క్లియర్గా ఇక్కడ రాయండి. సో ఫ్రెండ్స్, ఇక మనకి కేటగిరీ అనేది ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ ఇచ్చారు. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీకి చెందినట్లయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రాయండి, లేదా జనరల్ అయితే మీరు ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక ఫిజికలీ ఛాలెంజ్డ్ అంటే మీరు అంగవైకల్యంతో ఉన్నారా అని అడుగుతున్నారు. ఇన్ కేస్ ఎస్ అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్ అటాచ్ చేయాలి, లేదంటే అవసరం లేదు. ఇక సన్నో డాక్టర్ గానీ ఆర్మీ ఫోర్సెస్లో పనిచేస్తున్నారా అని అడుగుతున్నారు. ఒకవేళ అలా ఇన్ కేసు మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ యాడ్ చేద్దాం అనుకుంటే ఎస్ చేయండి, లేదంటే నో చేయండి. కానీ K1 I1 మీ యొక్క ఫాదర్ కానీ మదర్ కానీ నేవల్ డాక్యార్డ్స్లో కానీ లేకపోతే ఇండియన్ నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో కానీ వర్క్ చేస్తేనే మీరు ఈ రెండు కూడా ఎస్ పెట్టండి. ఎస్ పెట్టి దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది అటాచ్ చేయండి, లేదంటే రెండు కూడా నో పెట్టి చేయొచ్చు. ఇక M ఏంటంటే కరస్పాండెంట్ అడ్రస్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం మీ అడ్రస్ అనేది రాస్తారు, మీ అడ్రస్ రాసి పిన్ కోడ్తో సహా ఇక్కడ ఎంటర్ చేస్తారనమాట. ఇక్కడ మీ మొబైల్ మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ రాస్తారనమాట. ఒకవేళ ల్యాండ్ లైన్ కనుక రాస్తే ఖచ్చితంగా కోడ్తో పాటు ఇక్కడ రాయాలి. ఇక మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ఏంటనేది ఇక్కడ రాస్తారు. ఇక యాక్టివ్ ఈమెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్లోనే రాయమని చెప్తున్నారు. కంపల్సరీగా క్యాపిటల్ లెటర్స్లోనే యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఈ మొబైల్ నెంబర్ ఒకటి ఈమెయిల్ ఐడి ఒకటి ఏదైతే మనకి మనం మొబైల్ నెంబర్ ఒకటి అలాగే ఈమెయిల్ ఐడి ఒకటి ఎలాగంటే మన అప్రెంటిస్షిప్ పోర్టల్లో ఏదైతే ఈమెయిల్ ఐడి ఏదైతే మొబైల్ నెంబర్ ద్వారా మనం లాగిన్ అవుతున్నామో అంటే ఆ మొబైల్ నెంబరు ఆ ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వండి. అది మీకు ఫ్యూచర్లో బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక కోవిడ్ వ్యాక్సినేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి ఫస్ట్ డోసు సెకండ్ డోసు రాస్తారు. ఇన్ కేసు మీ ఏజ్ 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే మనకి ఇండియాలో ఇంకా డోసులు వేయలేదు కాబట్టి మీరు ఇక్కడ నో టిక్ చేస్తారనమాట. ఇన్ కేసు 18 years పైన ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ఫస్ట్ డోస్ సెకండ్ డోసు ఇన్ కేసు వేసుకుంటే ఎస్ఎస్ అని పెట్టి ఇక్కడ దాని డేట్స్ వేయండి, ఇంకా లేదంటే నో అని క్లిక్ చేయొచ్చు అనమాట. ఇఫ్ వ్యాక్సినేషన్ నాట్ టేకెన్ దెన్ రీజన్ అంటే రీజన్ అనేది ఖచ్చితంగా మీరు రాయాలన్నమాట.
అంటే ఇన్ కేసు మీ ఇంట్లో ఎవరికైనా కోవిడ్ వచ్చి 2 నెలలు దాటలేదు అనుకోండి, వాళ్ళకి కోవిడ్ వ్యాక్సినేషన్ వెయ్యరు. దానికి సంబంధించిన రీజన్ అనేది ఇక్కడ రాస్తారు. ఒకవేళ మీ వయసు 18 సంవత్సరాలు నిండలేదు అనుకోండి, మీకు ఇండియాలో వ్యాక్సిన్ వేయరు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఎస్ కాలం ఉంది కదా, మీరు అక్కడ రీజన్ అనేది రాస్తారు. ఒకవేళ మీకు కోవిన్ రిజిస్ట్రేషన్ అయిపోతే మాత్రం, అంటే మీకు కోవాక్సిన్ వేసేస్తే మాత్రం దాని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ రాయండి. ఇక మీకు షూ సైజు, టీ షర్ట్ సైజు అడుగుతున్నారు. ఎందుకంటే ఈ రెండు కూడా మీకు డాక్యార్డ్లో అప్రెంటిస్షిప్ చేస్తున్నప్పుడు మీకు షూ, టీ షర్ట్ అనేది వాళ్ళు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే మీ షూ సైజు, టీ షర్ట్ సైజు ఇక్కడ ఉంటుంది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని మీకు డ్రెస్ కానీ షూ కానీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక మీరు ఏంటంటే అయితే దాదాపుగా ఫోటో సైజ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లు 6 ఉండాలి కంపల్సరీగా. అంటే ఎన్క్లోజ్ చేయాల్సినవి అనమాట. అంటే మీరు అప్లికేషన్తో పాటు పంపించవలసినవి అనమాట. ఓకే, నెక్స్ట్ మీ 10th క్లాస్ ఒకటి, అలాగే ఐటీ ఒకటి, కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి, అలాగే సర్టిఫికేట్ ఆఫ్ ఫిజికల్ ఛాలెంజ్ ఇన్ కేస్ మీరు గనక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అంటే అంగవైకల్యంతో ఉన్నట్లయితే దానికి క్యారెక్టర్ సర్టిఫికేట్ గెజిటెడ్ ఆఫీసర్, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ కంపల్సరీ. అంటే మీరు క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది ఏదైనా గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర తీసుకోవచ్చు, లేకపోతే మీ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఎక్కడైతే ఉందో మీరు అక్కడ ఐటీఐలో కాలేజ్లో కానీ తీసుకోవచ్చు అనమాట. ఇక ఎన్సీసీ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్, అలాగే మీకు సర్టిఫికేట్ ఇన్ కేసు ఫాదర్ కానీ మదర్ కానీ డాక్యార్డ్లో చేసినా, లేకపోతే ఆర్మీడ్ ఫోర్స్లో చేసిన దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది పెట్టాలి. అలాగే పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఖచ్చితంగా పెట్టాలి. ఇక కోవిడ్ రిజిస్ట్రేషన్ కానీ కోవాక్సిన్ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఖచ్చితంగా మీరు పెట్టాలన్నమాట. ఒకవేళ ఇన్ కేసు లేదంటే దానికి సంబంధించిన రీజన్ రాసి మీరు దానికి సంబంధించిన రీజన్ అనేది రాస్తే సరిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఓన్లీ కంపల్సరీ. సో ఫ్రెండ్స్, అటెస్టెడ్ కాపీ ఏదైతే, సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా అటిస్టెడ్ ఫోటో కాపీ అనమాట. అటిస్టెడ్ కాపీ అంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా గెజిటెడ్ ఆఫీసర్ చేసి సంతకం చేయించాలి. అటిస్టేషన్ అంటే అదనమాట. ఒకవేళ సెల్ఫ్ అటిస్టెడ్ అని అడిగారంటే మనకు మనం ధృవీకరించుకోవడం. అటిస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఓన్లీ అంటే మీరు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అటిస్టేషన్ అంటే ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు అటిస్టేషన్ చేయించుకొని ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్తో పాటు ఎన్క్లోజ్ చేయాలన్నమాట. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినప్పుడు మీరు ఏంటంటే అయితే అటెస్టేషన్ చేస్తున్నారో అవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేయించారు. ఒకవేళ ఏదైనా ఒరిజినల్ లేనట్లయితే మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ బట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ నోటిఫికేషన్ గురించి ప్రత్యేకంగా మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.